నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్ చిరంజీవి నాయక్ ఉన్నారు. అలాగే స్పోక్స్ పర్సన్ కూడా. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్ మీ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయలేదు అనేసి అంటున్నారు. మీకు తెలుసా అది ఎందుకు విడుదల చేయలేరు అని? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, పేరున్న పార్టీలు, బలమైన పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు ఎలక్షన్కి ఆల్మోస్ట్ ఇంకొక 2 డేస్లో నోటిఫికేషన్ రాబోతుంది. టిల్ డేట్ 2 డేస్ ముందు నోటిఫికేషన్ పెట్టుకొని మేనిఫెస్టో రిలీజ్ చేయలేదంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. కానీ జస్ట్ డిసెంబర్లో స్టార్ట్ అయిన పార్టీ జనవరి 25కి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ రోజుకి మా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 3 months కావస్తుంది. సో చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ ఎవరికి బలంగా ఉందనేసి జై భారత్ నేషనల్ పార్టీ డిసెంబర్ 23rd స్టార్ట్ అయ్యి జనవరి 25కి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ రోజుకి మేనిఫెస్టోని అట్లా మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం 3 నెలలుగా. కానీ ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, కొన్నిసార్లు పవర్లో ఉన్న పార్టీలు, కొన్ని ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ కానీ నేషనల్ పార్టీస్ ఈ రోజుకి మేనిఫెస్టో తయారు చేయలేని దరిద్రమైన స్థితిలో ఉన్నాయంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి ఏ పార్టీదో మీకు అర్థమవుతుంది. మేనిఫెస్టో ప్రిపేర్ చేయలేని పార్టీలు, ఒకళ్ళనొకళ్ళు బూతుల్ని తిట్టుకునే పార్టీలు, అసలు రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఏ అంశాలు అవసరమో గుర్తించలేని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రంగంలోకి రేస్లో ఉండటం చాలా దౌర్భాగ్యం. చూడండి, మీరు వైసీపీని చూసుకోండి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తీసుకోండి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, సినిమా డైలాగులు వేసుకుంటారు, రాజకీయాలకి రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారు తప్ప, రాళ్లదాళ్ళు చేయించుకుంటున్నారు తప్ప, అసలు మీరు రాష్ట్రానికి మళ్ళీ పవర్లోకి వస్తే ఏ రకంగా అభివృద్ధి చేస్తారో రూట్ మ్యాప్ కానీ మేనిఫెస్టో కానీ ఎక్కడా? ఒకళ్ళ మేనిఫెస్టో కోసం ఇంకొళ్ళు వెయిట్ చేసే పరిస్థితి తప్ప రాష్ట్ర హితం కోరుకునే మేనిఫెస్టో మీరు ప్రిపేర్ చేద్దానికి మిమ్మల్ని ఆపుతుంది ఎవరు? వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దీనికి బెటర్గా ఇంకో 4 ఫ్రీబీస్ ఎక్కువ ఇవ్వాలని ఈ వర్గం వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికంటే బెటర్గా కొన్ని ఫ్రీబీస్ ఎక్కువ యాడ్ చేసేసి ఓటర్స్ని ఓట్లు గ్రాప్ చేసుకోవాలనే ఒక దురుద్దేశం తప్ప, ఫ్రీబీస్తో ఎన్నికలు చేయాలనే ఒక దురుద్దేశం తప్ప, రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేని అంశాలతో ఎలక్షన్ చేయాలనే ఇంటెన్షన్ తప్ప వీళ్ళకి అసలు అభివృద్ధి నమూనా లేకపోతే మేనిఫెస్టో ఒక రూట్ మ్యాప్ అనేది అసలు ఉందా వీళ్ళ మైండ్స్లో? వీళ్ళంటారు పెద్ద పార్టీలు అంటారు, పేరున్న పార్టీలు అంటారు, అండ్ మమ్మల్ని అంటారు మిమ్మల్ని ఎవరు గుర్తించారు. అరే బాబు, మమ్మల్ని గుర్తించకపోయినా మేము ప్రజల్లో ఉంటాం, మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్తాం. మీకు మేనిఫెస్టో ఉందా? ఒక మేనిఫెస్టోని ప్రిపేర్ చేయలేని పార్టీలు, అది కూడా 2 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర పెట్టుకొని ఈ రోజుకి మేనిఫెస్టో లేకుండా ఊరూరా తిరుగుతున్నారు. ఏ ఉద్దేశంతో తిరుగుతున్నారు? మీరు ఏ ఎజెండాతో తిరుగుతున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మేనిఫెస్టో లేదు, ఏం చేస్తారో చెప్పరు. రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న అంశాల గురించి మాట్లాడరు, 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీ గురించి మాట్లాడరు. ఇంకేంటి మీరు రాష్ట్రానికి చేసేది? అండ్ మీరేమనుకుంటున్నారు? అంటే కీలక పాత్ర వహించేది ఈ మేనిఫెస్టో అనేది ఒక పార్టీకి కానీ దేనికైనా కానీ మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇలాగే కొనసాగిస్తుంది అని అనుకుంటున్నారా? అంటే ఒకటండి, ఇక్కడ మేము అనుకోవడం కాదు, ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్టికులర్లీ యంగర్ జనరేషన్ ఫస్ట్ టైం ఓటర్ స్కీమ్గా ఆలోచించాలి. ఏ ఎలక్షన్ అయినా చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే యంగర్ జనరేషన్. ఎందుకంటే ఒక బెటర్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఈ రోజుకి మేనిఫెస్టో ప్రిపేర్ చేయని వాళ్ళు, రూట్ మ్యాప్ లేని వాళ్ళు, వీళ్ళు డబ్బుతోనూ మద్యంతో ప్రలోభాలు చేసే రాజకీయ పార్టీని నమ్మితే అత్యంత దారుణంగా నష్టపోయే వర్గం ఏదన్నా ఉందంటే యంగర్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్. సో వాళ్ళు కీన్గా ఆలోచించాలి. ఈ రోజుకి మేనిఫెస్టో రిలీజ్ చేయని పార్టీలు మీ జీవితాలను మారుస్తాయని దయచేసి పొరపాటున నమ్మొద్దు. వీళ్ళు డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో రాజకీయాలు చేసేదానికి రెడీ అవుతున్నారు తప్ప మేనిఫెస్టోతో, అభివృద్ధి మంత్రాలతో, లేకపోతే బెటర్ పాలసీస్తో రాజకీయం చేయాలనే ఉద్దేశం టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, వైఎస్ఆర్సీపీకి ఎవరికీ లేదు. ఉండుంటే ఈ పార్టీకి మేనిఫెస్టోతో ముందుకొచ్చేవాళ్ళు. మేనిఫెస్టో మీద చర్చ జరిగేది ప్రజల్లో. అసలు మేనిఫెస్టో రిలీజ్ చేయకుండా, మేనిఫెస్టో మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఎన్నికలు ఎలా? అసలు ఎవరికన్నా ఓటేయాలంటే మేనిఫెస్టో వాళ్ళ ఎజెండా చూసి ఓటేయాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? అది మేనిఫెస్టో ఎజెండా లేకుండా డబ్బు, మద్యం, కుల మతాల ప్రభావంతో ఎన్నికలు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ సరిపోవన్న చందంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేపించుకుంటున్నారు. వీళ్ళు రాళ్ల దాడులతో సింపతి గెయిన్ చేసి సింపతితో ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు తప్ప మేనిఫెస్టోతో, రూట్ మ్యాప్తో, ఒక డెవలప్మెంటల్ ఎజెండాతో ఎలక్షన్ చేసే పరిస్థితి ఈ పార్టీలకు ఉందా
అంటే అబ్సల్యూట్లీ నో. 2 రోజులండి, రేపు కాక ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేయబోతుంది. 2 రోజుల ముందు కూడా మేనిఫెస్టో చేయలేని దద్దమ్మ పార్టీలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాయా? సర్వేలు చూసుకుంటే అటు కూటమి గెలుస్తుంది, లేదు ఇటు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అంటున్నారు. అంటే అంటే ఈ సర్వేల్ని మనం ఎలా చూడాలంటేనండి, వీళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి, ఓటర్ని ప్రలోభ పెట్టేదానికి, ఓటర్లని ఈ వైపుకి తిప్పుకునేదానికి వాళ్ళ యాక్టివిటీస్ మేనిఫెస్టోలు సరిగ్గా లేవు. అట్లీస్ట్ సర్వేలతో మనం మ్యానిపులేట్ చేసి ప్రజల మైండ్లోకి ఒక పాయిజనస్ నెరేటివ్ని ఇన్కల్కేట్ చేసే పని చేస్తున్నారు తప్ప సర్వే ఎలా వస్తుంది? అసలు ఎన్నికలే అవ్వలేదు, మేనిఫెస్టో లేదు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పరు, రాజధాని అంశం ఏంటో తేల్చరు, పోలవరం ఏంటో తేల్చరు, రాష్ట్రానికి సంబంధించి చాలా అభివృద్ధి పరంగా బలమైన అంశాల మీద ఒక్క చర్చ లేదు. ఈరోజు చూడండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు అసలు రాజధాని అంశం చుట్టూ వీళ్ళ నెరేటివ్స్ ఉన్నాయా? వీళ్ళ స్పీచెస్ ఉన్నాయా? వీళ్ళ మీటింగ్స్ జరుగుతున్నాయి? రాజధాని అనే అంశం వీళ్ళ కనీసం వీళ్ళ మైండ్స్లో ఎక్కడన్నా వస్తుందా? వీళ్ళ స్పీచ్లో, వీళ్ళ మీటింగ్లో ఎక్కడన్నా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి వీళ్ళు కనీసం మాట్లాడుతున్నారా? రైల్వే జోన్ గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ, వీటి గురించి ఎక్కడన్నా చర్చ ఉందా? వీళ్ళు ఒకళ్ళొకళ్ళు సినిమా డైలాగులతో, సింపతీలతో, బూతులతో మాట్లాడుకోవడం తప్ప ఇలాంటివి ఏమీ లేకుండా, అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేకుండా బూతులు తిట్టుకుంటూ సర్వే అంటే ఎలా? వీళ్ళు సర్వేలు కావాలని వీళ్ళకి అనుకూలమైన వర్గాలతో ఏదో పేరు పెట్టి చేయిస్తున్నారు. ప్రజలు దయచేసి వీటిని నమ్మద్దు. వీళ్ళు కావాలని కొన్ని ఏజెన్సీలు పేర్లు పెట్టుకొని చేస్తున్నారు, ఊరు పేరు లేని ఏజెన్సీలు. పోని ప్రజలు ఇంకోటి ఆలోచించండి, 5 కోట్ల మంది ఆంధ్రుల్లో కనీసం 5,000 మంది నన్ను అప్రోచ్ అయి ఉంటారు సర్వే చేసే ఏజెన్సీస్. ఇవన్నీ ఫేక్ సర్వేలండి. ప్రజల్ని ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి రకరకాల పేర్లు పెట్టుకుని సర్వేల రూపంలో వస్తున్నారు తప్ప ఎజెండాతో వీళ్ళు ముందుకు వస్తున్నారా? మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాల గురించి వీళ్ళు చర్చలు జరుగుతున్నాయా? లేదే. ఇప్పుడు మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు బస్సు యాత్ర, ఏదో సమ్ యాత్రలు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. అసలు స్పందన ఎలా ఉంది? అంటే ఒకటండి, వాళ్ళని యాత్రలు అని చెప్పేదానికి నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అవి యాత్రలు కాదు. వాళ్ళు ప్రజలకి డబ్బు, మద్యం, తర్వాత బిర్యానీ పొట్లాలు అవన్నీ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి తోలుకెళ్తున్నారు, ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు. జనాలు ఏమైనా వాలంటీర్గా వస్తున్నారా? వీళ్ళకు మందు బాటిల్, బిర్యానీ పొట్లాలు డబ్బు ఇవ్వకుండా వీళ్ళ వెహికల్స్ పెట్టమనండి, ఎవరన్నా వచ్చి ఎక్కుతారేమో చూద్దాము. అవి యాత్రలను ఎలా అంటాం? అసలు ప్రలోభాలు కదా వీళ్ళు చేస్తుంది. ప్రలోభ యాత్రలు అవి, బస్సు యాత్ర కాదు. ప్రలోభాలతో కూడుకున్న యాత్రలు, మోసపూరితమైన యాత్రలు అవి. అవినీతి అక్రమార్జనతో సంపాదించిన డబ్బులతో అవే ప్రజల్ని మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి పక్కకు నొట్టేసేసి బిర్యానీ పొట్లాలు ఏరేసి, మందు బాటిల్ ఏరేసి, డబ్బు ఏరేసి తీసుకెళ్తున్నారు తప్ప వీళ్ళేమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే అంశాలు చెప్పి వీళ్ళు బస్సులు ఎక్కిస్తున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళే జనాల్ని? కాదు కదా. ప్రజల స్పందన లేదు. వీళ్ళు ప్రలోభాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇప్పుడు జగన్కి ఎలాంటి స్పందన ఉంది? అంటే జగన్ని గ్రౌండ్ లెవెల్లో, అంటే వృద్ధులు కానీ, అంటే పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్క అవ్వ జగన్ అంటే ఓకే, జగన్కి ఓటేస్తామని చెప్పి. ఇప్పుడు జగన్కే ఓటేసే పరిస్థితి ఉందనుకుందామండి. టైం బీయింగ్ ఉంటే సిద్ధమనే యాత్రలు ఎందుకు, మేమంతా సిద్ధమనే యాత్రలు ఎందుకు, బస్సు యాత్రలు ఎందుకు, రైలు యాత్రలు ఎందుకు, హెలికాప్టర్ యాత్రలు ఎందుకు, రాళ్లతో కొట్టించుకోవడం ఎందుకు? మంచి చేశాడు కదా. మంచి చేస్తే ఇన్ని యాత్రలతో జనాలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ సరిపోవన్న చందంగా ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కోట్ల పైన డబ్బులు పంచిపెట్టేదానికి ఎందుకు పూనుకుంటున్నారు? ఆల్రెడీ హోల్డ్ చేసేసారు ఎక్కడికక్కడికి మనీ, ఎక్కడికక్కడికి గిఫ్ట్ మెటీరియల్స్ పెట్టేశారు. మీరు పెన్షనర్స్ మీ వైపే ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న వాళ్ళు మీ వైపే ఉన్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలు, మెజారిటీ వర్గాలు మీ వైపు ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు, మంది ఎందుకు పంచుతున్నారు, బిర్యానీ పొట్లాలు ఎందుకు పంచుతున్నారు మీరు? ఇక్కడ అర్థం అవ్వట్లేదా వీళ్ళు ఫెయిల్యూర్ అనేసి, వీళ్ళ వైపు జనాలు లేరనేసి? అంటే మేనిఫెస్టో గురించి ఇప్పుడు మనం ఎడ్యుకేటర్స్ మాట్లాడుకుంటారు,
కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ స్పందన ఎలా ఉంది? అంటే మేనిఫెస్టో గురించి అడుగుతున్నారా మీరు? అంటే ఒకటండి, మేము మా మేనిఫెస్టో ఇస్తే ఫస్ట్ ప్రజలు తీసుకొని చదువుతున్నారు. ఇవి కదా రాష్ట్రానికి కావాల్సింది, విచ్చలవిడి ఫ్రీబీస్ కాదు కదా. రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలంటే ఇలాంటి అంశాలు కదా మేనిఫెస్టోలో ఉండాల్సిందని ఒక చర్చ మా మేనిఫెస్టో మీద జరుగుతుంది. అలాంటి డెవలప్మెంటల్ నమూనా ఉన్న మేనిఫెస్టో వీడు తయారు చేయలేని పరిస్థితి వీళ్ళది. అందుకే ఈ రోజుకి చేయలా. వీళ్ళు కేవలం ఫ్రీబీస్తో ఓటర్లని మళ్ళీ ప్రలోభ పెట్టేదానికి ఒకళ్ళ మేనిఫెస్టో కోసం ఇంకోళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఒకళ్ళది ఇంకోళ్ళని కాపీ పేస్ట్ చేస్తారు తప్ప ఆ కాపీ పేస్ట్లో 1-2 యాడ్-ఆన్స్ పెడతారు అంతే. లైక్ రైతు రుణమాఫీ అంటారు, వస్తే చేస్తారో లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అన్నారు, వచ్చిన తర్వాత చేశారా? చేయలేదు కదా. సింగపూర్ లాంటి రాజధాని కడతానన్నారు, కట్టారా ఆయన? జగన్మోహన్ రెడ్డి రాజధాని అక్కడే ఉంచుతున్నాడు, ఉంచాడా? సంపూర్ణ మద్యపానం చేసి కానీ 2024 ఎన్నికలకు నేను వెళ్తానన్నాడు, వెళ్ళాడా? ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు మోసగాళ్లే కదా. ఇద్దరు మోసగాళ్ళు మళ్ళీ మోసం చేసేదానికి రాష్ట్రానికి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లన్నీ పక్కన పెట్టేసేసి, అసలు రియల్ ఇష్యూస్ని అన్నింటినీ పక్కన పెట్టేసి, అసలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధం లేని అంశాల చుట్టూ వీళ్ళు ఎలక్షన్ ర్యాలీస్ జరుగుతున్నాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇద్దరిలో రాజధాని గురించి కానీ పోలవరం గురించి కానీ మాట్లాడే పరిస్థితి ఉందా? రైల్వే జోన్ గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అంశం ఉందా? లేదే. ఇంకోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దరిద్రమైన మద్యం అంటే నేను నాణ్యమైన మద్యం ఇస్తానంటాడా? నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పడే చంద్రబాబు నాయుడు? నాణ్యమైన వైద్యం ఇస్తారని చెప్పడే? మొన్నటి వరకు వాలంటీర్లను ఆడిపోసుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను వాలంటీర్లకు 10,000 ఇస్తానంటాడు. చూడండి ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఒకళ్ళు మించిన ఒకళ్ళు ప్రలోభాలు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు అబద్ధాలు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు దాన్ని ఏమంటారు ప్రలోభాలు తప్ప రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పరంగా లేకపోతే స్కీమ్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి రోడ్ మ్యాప్ ఏది? అసలు మీలాంటి మీడియా వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆ 2 పక్షాలు 3 పక్షాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షుల్ని, తర్వాత మా అధ్యక్షుల వారిని ఒక కామన్ పోడియం మీద పెట్టేసేసి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి ఒక ఇష్యూస్ మీద కానీ డిబేట్ పెట్టగలిగితే వీళ్ళని జనాలు చీదరించుకొని జనాలు మొత్తం జై భారత్ నేషనల్ పార్టీ వైపు తిరిగే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా, పర్టికులర్లీ తెలుగు మీడియా, వెన్నెముక లేని మీడియా, అమ్ముడుపోయిన మీడియా ఇలాంటి పనులు చేయదు. కోడి కత్తి చుట్టూ, గులకరాళ్ళ చుట్టూ డిబేట్లు తిప్పుతారు తప్ప రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ సంబంధించి చర్చ జరిపే పరిస్థితి మీడియాలో లేదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.